హాస్టల్ విద్యార్థులతో సమావేశమయ్యారు తమిళనాడు సీఎం విజయ్. విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హాస్టల్లో భోజనం నాణ్యత సరిగ్గా లేదని ఓ విద్యార్థి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వార్డెన్, వాచ్మెన్ల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, నీటి సమస్యలు కూడా ఉన్నాయని వివరించారు. విద్యార్థి చెప్పిన ప్రతి సమస్యను సీఎం పీఏ నోట్ చేసుకున్నారు. హాస్టల్లో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రతకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థుల సమస్యలను స్వయంగా విని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల హాస్టల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ஹாஸ்டல் விட்டே போறேன் அந்த அளவுக்கு மாணவர்களுக்கு அழுத்தம் கொடுக்கறது, சில விஷயம் தெரியலனா மாணவர்களுக்கு எடுத்து கொடுக்கணும். ஒரு காப்பாளருக்கு அதுதான் ஒரு அழகு. ஆனா அந்த மாதிரி ஒரு அழகு இருக்குமான்னு சொல்லி கேட்டீங்கன்னா கண்டிப்பா கிடையாது. ஒரு சில நேரத்துல டர்ஃப் ஓபன் பண்ணி, அந்த வாலிபால் டர்ஃப் ஓபன் பண்ணி ரொம்ப நாள் ஆகுது, கட்டி ரொம்ப நாள் ஆகுது. இன்ன வரைக்கும் மாணவர்களுக்கு அது ஓபன் பண்ணி கொடுக்கவே கிடையாது. அது பல நாளா நாமளும் எல்லாத்தையும் சொல்லிட்டு தான் இருக்கோம். ஆனா யாரும் காதுல போட்டு கிடையாது. சாப்பாடு சுத்தமா சரி கிடையாது. வர சாப்பாடு போடுற ஊழியர்களும் சாப்பாடு அவங்க தரமான ஒரு முடி போடுறது, கேப் போடுறது, கிளவுஸ் போடுறது, அந்த மாதிரி எதுவுமே போட கிடையாது. மேம் போன வாட்டி வந்திருந்தாங்க, அவங்கள்ட்டையும் நாங்க கோரிக்கை வச்சிருந்தோம். இவ்வளவு மாதிரி எக்கச்சக்கமான இது இருக்கு. ஊழியர்கள் பற்றாக்குறை இருக்குது. மாணவர்களுக்கு கண்காணிப்பதற்கு கேமரா குறைவா தான் இருக்கு. அந்த மாதிரி யூபிஎஸ்சி హాస్టల్ విద్యార్థులతో సమావేశమయ్యారు తమిళనాడు సీఎం విజయ్. విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హాస్టల్లో భోజనం నాణ్యత సరిగ్గా లేదని ఓ విద్యార్థి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వార్డెన్, వాచ్మెన్ల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, నీటి సమస్యలు కూడా ఉన్నాయని వివరించారు. విద్యార్థి చెప్పిన ప్రతి సమస్యను సీఎం పీఏ నోట్ చేసుకున్నారు. హాస్టల్లో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రతకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థుల సమస్యలను స్వయంగా విని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల హాస్టల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.